మూసాపేట్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కట్టింది ఒకటే రూము. ఆ ఒకటే రూమ్ లో తల్లి తండ్రి పిల్ల పాప ఇంట్లో ఏమైనా పశువులు ఉంటే అవి మొత్తం ఒకటే రూమ్ లో ఉండాలి, అందరూ అక్కడే సంసారం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు చేసిన వ్యవహారం. అంటే పేదవాడి ఇల్లు అంటే పేదవాడి కష్టం అంటే చిన్న చూపు. పేదవాడే కదా, నోరు లేనోడే కదా, వాళ్ళెక్కడ అడుగుతారనే ధీమా ప్రభుత్వాలకి. కట్టాం కదా అంటే కట్టాం అంతే, తూతూ మంత్రంగా ఏదో చేసినామంటే చేసినామని చెప్పుకోవడానికి కట్టినారు తప్ప సిన్సియర్ గా ప్రయత్నం చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, రాసి కంటే వాసి ముఖ్యం. ఎన్ని కట్టినామన్నది కాదు, కట్టిన వాటిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. ఆ పేదవాడు ఆత్మగౌరవంతో ఉంటున్నాడా లేదా అనేది ముఖ్యం. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, గతంలో ఇచ్చినట్టు ఒక రూమ్ ఇల్లు కాదు, 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెను, 2 టాయిలెట్లతో 560 చదరపు అడుగులు 560 స్క్వేర్ ఫీట్లలో మీరు ప్రైవేట్ బిల్డర్ దగ్గర అదే ఇల్లు కొంటే 35 లక్షల దాకా 35 లక్షల దాకా ఖర్చు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర నుంచి 1 పైసా తీసుకోకుండా, మీరు బ్యాంకు చుట్టూ తిరిగే పని లేకుండా, 1 పైసా మీరు సొంతంగా పెట్టే అక్కర లేకుండా మొత్తం ప్రభుత్వమే పెట్టి పైసా పైసా ఈ రోజు 18,000 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనం కడుతున్న 2.5 లక్షల ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఇల్లు గతంలో కట్టిన 7 ఇండ్లతోని సమానం. గతంలో 1 లక్షకు ఇల్లు కట్టేది. అట్లాంటిది ఈరోజు హైదరాబాద్ లో అయితే 8.5 లక్షల ఖర్చు ఒక ఇంటికి అవుతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5.5 లక్షల రూపాయల ఖర్చు అవుతా ఉంది. అంటే మనం కడుతున్నది 2.5 లక్షల ఇండ్లే కావచ్చు, కానీ వాళ్ళు కట్టిన దాంతో పోలిస్తే, కాంగ్రెస్ వాళ్ళు కట్టిన దాంతో పోలిస్తే 16-17 లక్షల ఇల్లు కట్టినట్లు లెక్క అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఈ రకంగా అన్ని రంగాల్లో పేదవారికి అండగా ఉంటూ ఎక్కడా వివక్ష లేకుండా, ప్రాంతీయ వివక్ష లేకుండా, ఎందుకంటే హైదరాబాద్ అంటేనే మినీ భారతదేశం. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి ప్రజలు స్థిరపడి ఉన్నారు. పొట్టకూటి కోసం లక్షల సంఖ్యలో ఇంకా కూడా వస్తానే ఉన్నారు. హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే ఎవరు వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా కడుపులో పెట్టుకుని ఆదరించే మహాగుణం ఉన్న నగరం మన భాగ్యనగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ లాంటి మహానగరంలో శాంతి భద్రతలు బాగా చూసుకుంటూ, బ్రహ్మాండమైన నాణ్యమైన కరెంటునిస్తూ, కనీస అవసరాలు ప్రజలవి మంచినీరు గాని, రోడ్లు గాని ఇవన్నీ ఒకవైపు చూసుకుంటూ బ్రహ్మాండంగా అన్ని వర్గాలు, ముఖ్యంగా పేద వర్గాల సంక్షేమాన్నే ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారు మాత్రం కృష్ణారావు గారు నిజంగా కూడా ప్రజల మనిషి, మాస్ లీడర్. తెల్లారి లేస్తే సాయంత్రం వరకు ప్రజల బాగోగులు తప్ప వేరే ఎజెండా గాని వేరే ఆలోచనలు గాని లేని మనిషి. కేవలం ఈ 3 ఏళ్ల కాలంలో మీ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రులని అందరినీ ఒప్పించి మెప్పించి మామూలు కార్యక్రమాలు చేయడం లేదు. ఒక్క మంచి నీళ్లకే ఇంతకు ముందు నేను చెప్పినట్టు కూకట్పల్లి నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. బాలానగర్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది. 15-16 ఏళ్ల నుంచి అడుగుతానే ఉన్నారు, ప్రభుత్వాలు వస్తానే ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ ఎవరూ చేయలేదు. చివరికి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 400 కోట్ల రూపాయల ఖర్చుతో బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరైనాయి. తొందరలోనే పనులు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మీరు చూస్తా ఉన్నారు, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఏదైతున్నదో 113 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు, కార్పొరేటర్ గారు కూడా చెప్పినారు, ఆ ఫ్లైఓవర్ ఇంకా కొంత పొడిగిస్తే లాభం అవుతుందని చెప్పినారు. తప్పకుండా నేను కమిషనర్ గారికి నేను సూచిస్తా ఉన్నాను, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సంప్రదించి అవసరమైతే మరొక 50 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా తీరే విధంగా ఇంకో 50 కోట్లు కూడా మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఖైరతాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఒక 49 కోట్ల రూపాయలతో మరొక ఫ్లైఓవర్ కూడా నిర్మాణం ప్రారంభించబోతా ఉన్నాం. అది కూడా మీ ఎమ్మెల్యే గారి కృషితో, ఆయన ప్రయత్నంతోనే మంజూరు చేయడం జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికల కోసం, మోడల్ శ్మశాన వాటికలు కట్టడం కోసం ఒక 20 కోట్లు, కూకట్పల్లిలో ఇంటర్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కొత్త బిల్డింగ్ల కోసం 10 కోట్లు, స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా ఇంటింటికి డబ్బాలు ఇవ్వడం, కొత్తగా టిప్పర్లు ఇవ్వడం, ఆ కార్యక్రమాల కోసం ఒక 11.5 కోట్లు, రామారావు నగర్ లో నాలా నిర్మాణం కోసం 4 కోట్లు,
6వ ఫేజ్ లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఇండోర్ స్టేడియం కోసం ఒక 4 కోట్లు, ఇండోర్ షటిల్ కోర్ట్ కోసం ఒక 2.5 కోట్లు, మోడల్ మార్కెట్లకు 2.5 కోట్లు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం కలిపి ఇప్పటికే ఈ 3 ఏళ్లలోనే దాదాపు ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు 1800 కోట్ల రూపాయల పైచీలకు ఒక్క కూకట్పల్లిలోనే ఈరోజు మనకు మంజూరైనాయంటే ఇది మరి ఏ రకమైన ప్రభుత్వమో, ఏ రకంగా ప్రజల సంక్షేమం, ప్రజల మౌలిక వసతులు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు చేసే దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. పనిచేసే ఎమ్మెల్యే గారు, పనిచేసే కార్పొరేటర్లు, పనిచేసే మంత్రులు, పనిచేసే ముఖ్యమంత్రి అందరినీ ఉద్యుక్తుల్ని చేసి ముందుకు నడిపించే పెద్దలు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. కానీ మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంకా 3 ఏళ్ల పసిగుడ్డు తెలంగాణ. 3 ఏళ్లే అయింది. ఎన్నో రంగాల్లో నంబర్ 1 గా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1, ఆదాయం వృద్ధి రేట్లో నంబర్ 1, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో నంబర్ 1, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో నంబర్ 1, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో నంబర్ 1, ప్రధానమంత్రి గారు స్వయంగా చేపించిన ముఖ్యమంత్రుల సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే నంబర్ 1. మరి ఈ 3 ఏళ్లలోనే విమర్శకుల నోళ్లు మూయించే విధంగా నవ్విన నాపచేనే పంటదన్నట్టు అన్ని రంగాల్లో ముందుకు తెలంగాణ దూసుకొని పోతా ఉంటే నిన్న మొన్న వచ్చిండ్రు ఒక ఆయన చాలా మాట్లాడిపోయిండు. ఏమంటున్నాడు ఆయన? 60 ఏళ్ళు వాళ్ళ నాయనమ్మ నాటి నుంచి, నాయనమ్మ కూడా కాదు, నాయనమ్మ వాళ్ళ తండ్రిని ఏమంటారు, ముత్తాతన మొన్న సోనియా గాంధీ దాకా 60 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే ఆ 70 ఏళ్లలో 60 ఏళ్ళు ఉద్ధరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళంట 60 ఏళ్లలో ఏదో అదిరిపోయే పనులు చేసినారంట. తెలంగాణ ప్రభుత్వం ఆ 60 ఏళ్లలో వాళ్ళు చేసిన పనులన్నింటినీ వాళ్ళు ఏదో మనకు తెల్లటి చందమామని అప్పచెప్పిపోతే మనం ఏదో మొత్తం మసిబూసి పాడు చేస్తా ఉన్నామంట. ఈ 3 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం ఆ దగా చేసిందంట, అన్యాయం చేసిందని చెప్పి గొంతు చించుకొని పోయినాడు ఒక ఆయన. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, 60-65 ఏళ్ల దరిద్రం, 60-65 ఏళ్ల దుష్పరిపాలన ఫలితాలు పోవాలంటే 3 ఏళ్లు సరిపోతాయా? మన దగ్గర ఏమైనా చూమంటారంటే మ్యాజిక్ చేసే అద్భుత దీపం ఏదైనా ఉన్నదా? వాళ్ళు పోయేటప్పుడు ఏమైనా మనకు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఇచ్చిపోయినారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. దయచేసి అన్ని రకాలుగా కూడా ఎవరు ఏం చెప్పినా ఆత్మ విమర్శ చేసుకోవాలి, గుణమే చేసి ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నా. ఈ 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసింది వాళ్ళు కనీసం 30 ఏళ్ళ వాళ్ళకి అవకాశం ఇచ్చినా చేయగలుగుతురా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని స్కాముల్లో కూరుకుపోయిన వారు, ఆకాశంలో హెలికాప్టర్ల కుంభకోణం, పాతాళంలో బొగ్గు కుంభకోణం, గాల్లో చూస్తే 2G, 3G, 4G అన్ని రకాల కుంభకోణాలతో ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేసిన వాళ్ళు ఈ రోజు వచ్చి మనకు నీతులు చెప్పిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఒక కంట కనిపెట్టుకుని ఉండాలా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు, రాష్ట్రం ఏర్పాటుకు కలిసి రాలేదు వీళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతుంటే కాళ్ళల్లో కట్టబెట్టి పడేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఈ దుర్మార్గులను ఒక కంట కనిపెట్టాలని నేను కోరుతా ఉన్నా. చివరిగా నేను ముగించే ముందు మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఎన్నికలు లేవు ఇప్పుడు, ఇంకో 2 ఏళ్ల వరకు ఏ రకంగా మళ్ళీ మీ ఓట్లను అడగడానికో ఇంకోటి చెప్పడానికో ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కావు. కానీ టిఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఓట్ల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, మీ సమస్యల సాధన, మీ సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా పనిచేసే పార్టీ. కాబట్టే ఈ రోజు మూసాపేటలో ఇన్ని వేల మంది సమక్షంలో ఇన్ని కార్యక్రమాల విషయంలో మీ ముందు మీకు స్పష్టత ఉండాలన్న విషయంతో మన ఎమ్మెల్యే గారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పనిచేసే ఎమ్మెల్యే గారికి అండగా నిలబడండి, గట్టిగా మద్దతుగా వెన్నుదన్నుగా ఉండండి. ఏ సమస్య వచ్చినా తప్పకుండా పరిష్కరించే బాధ్యత, సమస్య నుంచి వెన్ను చూపి పారిపోకుండా మీకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళా సోదరి మనులకు ఇప్పుడే 5,10,00,000 రూపాయల రుణాన్ని ఇచ్చుకున్నాం. తొందరలోనే మహిళా సోదరి మనులందరితో ఒక పెద్ద సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మొట్టమొదటి లింకేజ్ లోనే మీకు 10 లక్షలు ఇస్తామనే మాట అయితే చెప్పామో ఆ 10 లక్షల బ్యాంక్ లింకేజ్ ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని. ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలో ప్రారంభిస్తాం మహిళా సంఘాలకని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. మన రాజేశ్వరరావు గారు అనే మన రాజేశ్వర గారికి
ఒక్క నిమిషం అన్నయ్య రాజేశ్వరరావు గారు పక్కన అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్ అన్న రాజేశ్వరరావు గారికి సన్మానం చేయవలసింది కదా సన్మానం మంత్రివర్యులు తారక రామారావు అక్కడ